ఆ మహనీయుడు గనుక ఈ భూమి మీద జన్మించుండకపోతే ఈ లోకం అంధకారంలోనే మగ్గేదేమో తెలియదు కానీ ఆయన మాత్రం తన మేధస్సుతో ప్రపంచ మానవాళికి వెలుగులు పంచాడు. కరెంటు బల్బును కనిపెట్టి చీకటిని పారదోలాడు. ఆయనే థామస్ ఆల్వా ఎడిసన్. మానవ జాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ లాంటి అనేక ఉపకరణాలను రూపొందించిన గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్. అమెరికాలోని ఓహియో రాష్ట్రానికి చెందిన మిలాన్ అనే ప్రాంతంలో ఎడిసన్ జన్మించారు. చిన్నతనంలో ఎడిసన్ ఒక వారపత్రికకు పేపర్ బాయ్ గా పనిచేశారు. ఎడిసన్ చాలా ఆసక్తి కలిగిన పిల్లవాడు. కానీ పాఠశాలలో టీచర్లను చాలా ప్రశ్నలు అడగడం వల్ల స్కూల్ నుంచి బయటకు పంపించారు. అందుకే ఆయన తల్లి తన కొడుక్కి ఇంట్లోనే చదవడం, రాయడం, గణితం నేర్పించింది. పుస్తకాలు చదవమని ప్రోత్సహించింది. ఎడిసన్ కి చిన్నప్పటి నుంచి చెవిటి సమస్య ఉండేది. కానీ ఆయన దాన్ని లోపంగా భావించలేదు. ఎందుకంటే బయట శబ్దాలు వినిపించకపోవడంతో పుస్తకాలు చదవడంపై, కొత్త విషయాలపై దృష్టి పెట్టగలిగాడు. ఆసక్తి పెరుగుతూ తన కలల దారిలో ముందుకెళ్లి గొప్ప ఆవిష్కర్తగా ఎదిగాడు. 1800 కాలం వరకు ప్రపంచం చీకట్లో మునిగిపోయేది. సూర్యుడు అస్తమిస్తే మనుషుల జీవితాలు ఆగిపోయేవి. కొవ్వొత్తుల వెలుగు, నూనె దీపాలు మాత్రమే ఆధారం. కానీ అవి ఖరీదెక్కువ, వెలుగు తక్కువ. మనిషికి రాత్రిని జయించే కల ఉంది, కానీ దాన్ని నిజం చేసే దారి లేదు. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మునగాడు థామస్ ఆల్వా ఎడిసన్. అవి థామస్ ఆల్వా ఎడిసన్ పాఠశాలలో చదువుకుంటున్న రోజులు. ఒక రోజు ఎడిసన్ స్కూల్ నుంచి వస్తూ తనతో పాటు ఒక లెటర్ తీసుకొచ్చాడు. దాన్ని తన తల్లికిచ్చి ఇది స్కూల్లో తనకి ఇచ్చారని దానిలో ఏముందో గట్టిగా చదివి వినిపించమన్నాడు. తల్లి ఆ లెటర్ను తెరిచి చదవడం ప్రారంభించింది. ఇక ఆ లెటర్ చదువుతున్న ఆమెకు కళ్ళు చెమర్చాయి. ఆమె తన కుమారుడు థామస్ ను దగ్గరకు తీసుకుంది. వెంటనే థామస్, అమ్మా ఇందులో ఏం రాసుంది అని అడిగాడు. ఆమె ఆ లెటర్ను బిగ్గరగా చదవడం ప్రారంభించింది. మీ కుమారుడు జీనియస్ అని, థామస్ అద్భుతమైన తెలివితేటలు కలిగిన వాడని, అయితే తాము ఇటువంటి కుర్రాడికి తమ స్కూల్లో చదువు చెప్పలేమని, దానికి కారణం ఇక్కడ సరైన ఉపాధ్యాయులు లేకపోవడమేనని వారు చెప్పారు. అందుకే థామస్ కు ఇంటిలోనే చదువు చెప్పాలని సలహా ఇచ్చారని ఆమె థామస్ కు తెలిపింది. ఆ రోజు నుంచి థామస్ కి ఆమె ఇంట్లోనే చదువు చెప్పసాగింది. థామస్ కూడా చదువుపై చాలా ఆసక్తి చూపేవాడు. తర్వాత కాలంలో థామస్ ఎడిసన్ ప్రపంచంలోనే గొప్ప ఆవిష్కర్తగా ఎదిగాడు. బల్బు కనిపెట్టి దానికి పేటెంట్లు కూడా తీసుకున్నాడు. తర్వాత విజయవంతమైన వ్యాపారవేత్తగా కూడా మారాడు. థామస్ విజయాలు సాధిస్తున్న రోజుల్లోనే అతని తల్లి మరణించింది. ఒక రోజు తన ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు అతనికి ఒక లెటర్ దొరికింది. అది తన చిన్ననాటి స్కూల్ రోజుల్లో టీచర్ ఇచ్చిన లెటర్. ఆ లెటర్లో ఇలా రాసి ఉంది: మీ కుమారుడు థామస్ మానసికంగా బలహీనుడు. ఇలాంటి పిల్లవాడికి మా స్కూల్లో చదువు చెప్పడం సాధ్యం కాదు. దయచేసి మీ ఇంట్లోనే అతనికి చదువు నేర్పండి అని. ఆ లెటర్ చదివిన వెంటనే థామస్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ లెటర్ చదివిన తర్వాత థామస్ కి ఒక్కసారిగా తాను ఎంత అదృష్టవంతుడు అనిపించింది. తన తల్లి ఆ లెటర్లో ఉన్నది ఉన్నట్లు చదివి ఉంటే తాను జీవితంలో ఇంత పెద్ద ఆవిష్కర్త అయ్యే అవకాశమే లేకపోయేదని అతనికి అనిపించింది. అందుకే మనసులోనే తన తల్లికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. థామస్ జీవితంలోని ఈ సంఘటన మనకు ఒక గొప్ప పాఠం చెప్తుంది. చాలా మంది ఎదుటివారి లోపాలను చూసి వారిని కించపరుస్తారు, ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తారు. అలా చేస్తే వారు మరింత కుంగిపోతారు. కానీ లోపాలు ఉన్న వాళ్ళలో కూడా నమ్మకం నింపి ప్రోత్సహిస్తే వారు ఎదుగుతారు. ఇలా చేయగలిగితే మనం నిజంగా మంచి పని చేసిన వారం అవుతాం. థామస్ ఆల్వా ఎడిసన్ చిన్నప్పటి నుంచి ప్రయోగాలు చేసేవాడు. రసాయనాలు కలిపి బాంబు లాంటి శబ్దాలు సృష్టించేవాడు. వైఫల్యాలకు ఆయన భయపడేవాడు కాదు. అవి అతనికి కొత్త పాఠాలు అనిపించేవి. యుక్త వయసు నాటికి ఎడిసన్ ఒక కల కనేవాడు. అదేంటంటే ప్రతి ఇంట్లో వెలిగే ఒక దీపం. అది ఆ కాలంలో అసాధ్యం అని అనుకున్న విషయం. ఎందుకంటే ఎలక్ట్రికల్ లైట్ బల్బ్ కోసం వందలాది శాస్త్రవేత్తలు ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. ఎడిసన్ ఒక ప్రయోగశాల ప్రారంభించాడు. ఒకదాంతో ఆగకుండా మరోదాన్ని ప్రయత్నించాడు. మొదటి ఫిలమెంట్ కాలిపోయింది. రెండవది సగం సగం వెలిగింది. మూడవది క్షణాల్లో ఆరిపోయింది. 100 కాదు, 200 కాదు, 1000 సార్లు విఫలమయ్యాడు. ప్రతిసారి అతన్ని ఎగతాళి చేసేవారు. ఎన్నిసార్లు విఫలమవుతావు అని సూటిపోటి మాటలన్నారు. కానీ ఎడిసన్ సమాధానం ఒకటే: నేను విఫలం అవ్వలేదు, కేవలం వెలగని వేల మార్గాలను కనుగొన్నాను అని అనేవాడు. ఇంకా 1880లో చివరికి ప్రయోగం సక్సెస్ అయింది. కాటన్ ఫిలమెంట్ తో చేసిన బల్బ్ గంటల కొద్దీ వెలిగింది. అది కేవలం ఒక ప్రయోగం విజయం కాదు, అది మానవ చరిత్రలో అంధకారానికి ముగింపు క్షణం. ఎడిసన్ మొత్తం 84 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో ఆయన ప్రపంచంలోనే గొప్ప ఆవిష్కర్తల్లో ఒకరిగా పేరు పొందారు. అమెరికాలో ఆయన పేరుపై 1093 పేటెంట్లు నమోదయ్యాయి. ఇది ప్రపంచ రికార్డు. ఆయన వల్లే నేడు ప్రపంచం వెలుగులతో మెరిసిపోతుంది. మనమంతా షాప్కి వెళ్ళి సులభంగా బల్బు కొనేస్తాం, కానీ ఎడిసన్ దాన్ని కనిపెట్టడానికి 1000 సార్లు విఫలమయ్యాడని ఆయన రికార్డులు చెప్తున్నాయి. ఆ తర్వాత సరిగ్గా పనిచేసే ఎలక్ట్రికల్ లైట్ బల్బ్ ని డిజైన్ చేయగలిగాడు. బల్బ్ ఆవిష్కరణతో ప్రపంచ రూపురేఖలే మారిపోయాయి.
రాత్రి పనిచేసే అవకాశం వచ్చింది. నగరాలు 24 గంటలు ఉల్లాసంగా మారాయి. పరిశ్రమలు, ఫ్యాక్టరీలు ఆగకుండా నడిచాయి. విద్యార్థులు రాత్రిపూట చదవగలిగారు. ప్రపంచం కేవలం పగలు రాత్రి కాదని నిరంతరం జీవితమని అర్థమైంది. థామస్ అల్వా ఎడిసన్ తర్వాత మనకెన్నో ఆవిష్కరణలు చేశారు. అతని ప్రయాణం మనకు చెప్పే మాట, విఫలమవడం తప్పు కాదు. ప్రయత్నంలో విఫలమైతే ఆ పనిని అర్ధాంతరంగా వదిలేయడం కాదు, అది నెరవేరే వరకు పోరాడే స్ఫూర్తిని ఎడిసన్ నుంచి మనం నేర్చుకోవచ్చు.